చందమామ కథ. విచిత్రహారం. కూలి పనులు చేసుకుని జీవితాన్ని గడిపే రంగడు అనే యువకుడు తన గ్రామంలో రచ్చబండ దగ్గర ఉన్నాడు. అప్పుడు అక్కడ ఒక చాటింపు వినిపించింది. ఇందు మూలంగా మన రాజ్యంలోని సమస్త ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, యువరాణి అలకనందాదేవి గారి బంగారు హారం కనిపించకుండా పోయింది. ఆ హారం యువరాణి గారికి ఎంతో ఇష్టమైన హారం. దాంతో యువరాణి గారు చాలా దిగులు పడుతున్నారు. ఆ హారం మన రాజ్యంలో ఎవరికైనా దొరికితే వెంటనే రాజుగారికి అప్పగించాలి. వారికి రాజుగారు ఆ హారం కంటే ఎక్కువ విలువైన బహుమతులు ఇస్తారు. వ్యవసాయం చేసుకోవడానికి 5 ఎకరాల భూమిని కూడా ఇస్తారా? ఆ చాటింపు విన్న వాళ్ళంతా, ఆహా, ఆ హారం నాకు దొరికితే ఎంత బాగుండు, జీవితమే మారిపోతుంది అనుకున్నారు. కటిక పేదవాడైన మన రంగడు కూడా అలాగే అనుకున్నాడు. ఆ బంగారు హారం తనకు దొరికినట్టు రాజుగారు బోలెడన్ని బహుమతులతో పాటు 5 ఎకరాల భూమి కూడా తనకి ఇచ్చినట్టు, తాను ఆ భూమిని సాగు చేసుకుంటూ చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్నట్టు ఊహించేసుకున్నాడు. ఆ తర్వాత వాస్తవంలోకి వచ్చాడు. తన ఊహలకు తానే సిగ్గుపడి, సర్లే ఈ నిన్ను అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి అనుకున్నాడు. తినడానికి ఆహారం ఉంటే చాలు, ఆ హారం దొరికినట్టు ఊహలు అనవసరం అనుకున్నాడు. ఆ తర్వాత రంగడు తన ఇంటికి వెళ్తున్నాడు. రంగడు ఇంటికి వెళ్లే దారిలో ఒక చిన్న నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్తున్న రంగడు రేపటికి కూలీ పని దొరుకుతుందా లేదా అని ఆలోచిస్తూ నడుస్తున్నాడు. పొట్టకూటికి సంబంధించిన ఆలోచనలు బుర్రంతా నిండిపోవడంతో రంగడు యువరాణి గారి హారం గురించి ఆలోచించడం లేదు. రంగడు నది పక్కగా నడుస్తూ ఉండగా అతనికి నదిలో ఏదో మెరుస్తూ కనిపించింది. రంగడు ఆశ్చర్యంగా కొంచెం దగ్గరికెళ్లి చూశాడు. అది బంగారు హారం. రంగడు ఆశ్చర్యపోయాడు. నదిలోకి దిగి ఆ హారాన్ని బయటికి తీసుకొచ్చి రాజుగారికి అప్పగిస్తే తన జీవితమే మారిపోతుందని ఆశపడ్డాడు. వెంటనే నదిలోకి దిగి నీళ్ళలో చేయిబెట్టి హారాన్ని పట్టుకున్నాడు. కానీ అది చిక్కలేదు. చెయ్యి వెనక్కి తీసుకుని హారాన్ని మళ్లీ పట్టుకున్నాడు. హారం చేతికి అందలేదు. చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. హారం అక్కడే ఉంది. రంగడు మళ్లీ ప్రయత్నించాడు. హారం అక్కడే ఉంది గాని చేతికి మాత్రం అందట్లేదు. రంగడు ఈసారి మరింత లోతు నీళ్ళలోకి దిగి అంతా కలియబెట్టి చూశాడు. లాభం లేదు. ఆశ్చర్యంగా అది అతనికి దొరకటం లేదు. కానీ హారం అక్కడే ఉంటుంది. ఇదేదో విచిత్రమైన హారంలా ఉంది, ఇది నాకు దొరకదులే అని రంగడు అనుకున్నాడు. నదిలోంచి నిరాశగా బయటకు వచ్చాడు. సరిగ్గా అదే సమయానికి ఒక సన్యాసి అటుగా వెళ్తూ తడిసిపోయిన బట్టలతో దిగులుగా ఉన్న ముఖంతో ఉన్న రంగడిని చూశాడు. విషయం ఏంటని అడిగాడు. రంగడు ఆ సన్యాసికి జరిగిందంతా చెప్పాడు. ఇదేదో విచిత్రమైన హారంలాగా ఉంది స్వామి, ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు అన్నాడు. అప్పుడు సన్యాసి నీటిలోకి చూశాడు. నీటిలో హారం కనిపిస్తోంది. ఆ సన్యాసి రంగడితో, ఇప్పుడు వెళ్లి హారం తీసుకో అన్నాడు. చాలా ప్రయత్నించాను స్వామి, హారం కనిపిస్తోంది గాని పట్టుకుంటే దొరకట్లేదు అన్నాడు. సన్యాసి చిరునవ్వు నవ్వి, నువ్వు వెళ్లాల్సింది నదిలోకి కాదు, చెట్టు మీదకి అన్నాడు. రంగడు ఆశ్చర్యంగా, అదేంటి స్వామి అన్నాడు. దానికి సన్యాసి, హారం ఉన్నది నదిలో కాదు, హారం నది ఒడ్డునున్న చెట్టు కొమ్మకి వేలాడుతోంది. దాని ప్రతిబింబం నీటిలో కనిపిస్తోంది. ఇంతకు ముందంతా నువ్వు పట్టుకోవడానికి ప్రయత్నించింది హారాన్ని కాదు, దాన్ని ప్రతిబింబాన్ని అన్నాడు. రంగడు తలెత్తి పైకి చూశాడు. చెట్టు కొమ్మకి హారం వేలాడుతోంది. రంగడు ఒక్కసారిగా సన్యాసి పాదాల మీద పడి నమస్కారం చేశాడు. ఆ తర్వాత చెట్టెక్కి హారాన్ని తెచ్చుకున్నాడు.